ఈ రోజుల్లో చాలా మంది అధ్యక్ష పదవిని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అయితే అధ్యక్ష పదవిని ఆశించే వ్యక్తి ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయ కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడి ఉండవలెను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. అధ్యక్ష పదవి కావాలని అందరూ అనుకుంటారు, కానీ అలా అధ్యక్ష పదవిని ఆశించే వ్యక్తికి ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉండాలంట. అలా ఉంటేనే అతడు అధ్యక్ష పదవికి అర్హుడు.